దీనివల్ల ఏంటంటే మనం ఓన్లీ డెవ్ ఇన్స్టెంట్స్ క్రియేట్ చేయగలుగుతున్నాం. లైక్ క్యూఏ ట్యాగ్ ఒక్కటే చేంజ్ అవుతున్నాం. ప్రతిదానికి ఏమవుతుంది టీ2 మైక్రోనే వస్తుంది. అలానే ఏఎంఐడి కూడా సేమ్ వస్తుంది. ఇలా కాకుండా నేను ఇప్పుడు 3 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో 3 ఇన్స్టాన్స్‌కి నాకు డిఫరెంట్ డిఫరెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఇన్స్టాన్స్ టీ2 మైక్రో, క్యూఏ ఇన్స్టాన్స్ టీ2 మీడియం, ప్రీ ఇన్స్టాన్స్ టీ2 లార్జ్, లైక్ ప్రాడ్ టీ2 ఎక్స్ లార్జ్ ఇలా నేను కావాలనుకున్నాను అనుకోండి. అప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే సో వి కెన్ యూజ్ ది అనదర్ అనమాట. అంటే మ్యాప్ ఫంక్షన్ అని ఉంది. ఇది మనం ఎక్కడ మనం యూజువల్‌గా మనం మ్యాప్ ఫంక్షన్ ఏమి ఇచ్చేయలేదు. జస్ట్ ఒక లిస్ట్‌కి 2 సెట్‌గా కన్వర్ట్ చేసాము. సో, వి కెన్ ఏబుల్ టు డూ విత్ హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ ఫంక్షన్. ఆల్రెడీ నేను ఇక్కడ రాసాను. సో, ఐ హావ్ క్రియేటెడ్ ఎ సెపరేట్ ఫోల్డర్. ఇన్‌స్టాన్స్ ఫర్ ఈచ్ మ్యాప్ అని ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో, ఇక్కడ సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. దీంట్లో నేను ఆల్రెడీ మెయిన్ డాట్ టీఎఫ్ రాసాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ ఈ మెయిన్ డాట్ టీఎఫ్లో ఏం చేశాను అంటే ఇక్కడ ప్రొవైడర్ అంటే ఇది కామన్గా ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ రీజన్ వేర్ డాట్ రీజన్ మెన్షన్ చేశాను. సో ఇక్కడ మీకు ఫర్ ఈచ్ డైరెక్ట్గా రాసి ఇక్కడ ఏంటంటే మనం వేర్ డాట్ ఇన్స్టాన్స్ అని రాసాం. ఇక్కడ ఏంటి ఫర్ ఈచ్లో వేర్ డాట్ ఇన్స్టాన్స్ అంటే వేర్ వేరియబుల్లోకి వెళ్ళి దాని ఇన్స్టాన్స్ని చెక్ చేసుకుంటుంది. సో ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ప్రీవియస్లో ఏంటి జస్ట్ ఇక్కడ వచ్చిన దాన్ని ఈచ్ డాట్ కీ అని మెన్షన్ చేసాం. ఇక్కడ అలా కాదు, జస్ట్ ఏఎంఐ అనగానే ఈచ్ డాట్ వాల్యూ డాట్ ఏఎంఐ అన్నాం. ఇన్స్టెంట్ అంటే ఈచ్ డాట్ వాల్యూ డాట్ ఇన్స్టెంట్ టైప్ అన్నాం. ఏంటి ఇదంతా ఈచ్ డాట్ వాల్యూ డాట్ అంటే ఏంటి అంటే సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వేరియబుల్స్లోకి వెళ్ళి ఒక వేరియబుల్ని వేరియబుల్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. డేటా టైప్స్ లైక్ స్ట్రింగ్, మ్యాప్, సెట్, లిస్ట్ ఇవన్నీ డేటా టైప్స్ అన్నమాట. మనం టెరాఫామ్లో డేటా టైప్స్ అని మనం సిలో ఎలా అయితే ఉంటాయో జస్ట్ డేటా టైప్స్లో మనకి స్ట్రింగ్ ఉంటుంది. సేమ్ టైం లైక్ లిస్ట్, సెట్, మ్యాప్ మ్యాప్ అనేది యూజువల్గా మన మ్యాప్ అనే ఫంక్షన్. అలానే ఇక్కడ డేటా టైప్ మ్యాప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇలా మనకి ఏంటంటే స్ట్రింగ్లో మెన్షన్ చేయొచ్చు, లిస్ట్గా మెన్షన్ చేయొచ్చు, సెట్గా మెన్షన్ చేయొచ్చు, ఇలా మ్యాప్గా మెన్షన్ చేయొచ్చు ఈ టెరాఫామ్లో. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వేరియబుల్‌లో మనం ఏ టైప్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టెరాఫార్మ్ సర్టిఫికేషన్స్ ఏమన్నా రాయాలనుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ అంటే ఏంటి, మ్యాప్ అంటే ఏంటి అనేది జనరల్‌గా మనం అడుగుతా ఉంటారు. ఇలా టైప్ స్ట్రింగ్ పెడితే మనం ఇలా మెన్షన్ చేయాలి. ఇప్పుడు టైప్ స్ట్రింగ్ అని మెన్షన్ పెట్టి ఇక్కడ 3 కానీ అలా నువ్వు మెన్షన్ చేసావనుకో సో అది తీసుకోదు. అంటే మీరు టైప్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తే మీరు పాస్ చేసేటప్పుడు ఇక్కడ టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ మీరు టైప్ కూడా అదే విధంగా పాస్ చేయాలన్నమాట. అంతేగాని ఇక్కడ ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ సారీ వేరియబుల్ డాట్ టీఎఫ్లోకి వచ్చి ఇక్కడ మీరు టైప్ అనేది స్ట్రింగ్ పెట్టి ఇక్కడ రీజన్ అని మెన్షన్ చేసి రీజన్ అనేది లిస్ట్లో మెన్షన్ చేస్తే తీసుకోదన్నమాట. అంటే ఇక్కడ మనం ఎలా మెన్షన్ చేస్తే అలానే ఇక్కడ టైప్ అనేది మనం మ్యాప్ కానీ ఏదైనా మెన్షన్ చేస్తే మనం పాస్ చేసేది కూడా మ్యాప్ లాగే ఉండాలన్నమాట. సో మనం మెన్షన్ చేయకపోతే అది ఆటోమేటిక్ తీసుకోవచ్చు. ఇప్పుడు టైప్ అనేది ఇక్కడ స్ట్రింగ్ మెన్షన్ చేసాము. ఇక్కడ నేను టెరాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్కి వచ్చి రీజన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ అని మెన్షన్ చేసి దీన్ని లిస్ట్లో మెన్షన్ చేశాను అనుకోండి ఇలా. సో ఇట్ వోంట్ టేక్ అనమాట, అది తీసుకోదు. అంటే ఇలా రీజన్లో మెన్షన్ చేస్తే ఈ లిస్ట్లో మెన్షన్ చేస్తే తీసుకోదు. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్లో ఉంటే మనం కంపల్సరీగా ఇక్కడ మనం స్ట్రింగే మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ రీజన్ అనేది మనం స్ట్రింగ్ మెన్షన్ చేయాలి. అర్థమైందా? అంటే మనం టైప్ మెన్షన్ చేస్తే క్లియర్గా మనం టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ మెయిన్ డాట్ టీఎఫ్లో వేర్ డాట్ ఇన్స్టాన్స్ అని మెన్షన్ చేసాం. ఫర్ ఈచ్ దగ్గర వేర్ డాట్ ఇన్స్టాన్స్ అని మెన్షన్ చేస్తే వేర్ డాట్ ఇన్స్టాన్స్ అనగానే ఇక్కడికి వెళ్తాం అన్నమాట వేరియబుల్లోకి.
సో ఇక్కడికి వచ్చాం. వేర్ డాట్ ఇన్స్టెన్స్ అంటే వేర్ అంటే వేరియబుల్, ఇన్స్టెన్స్కి వచ్చాం. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇక్కడ టైప్ అనేది మ్యాప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని మెన్షన్ చేశాను. అంటే టైప్ అంటే మ్యాప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే మనం ఇక్కడ ఈ కీ వాల్యూ పేరు వస్తుంది. మ్యాప్లో ఏంటంటే కీ వాల్యూ ఇలా మనం కీ వాల్యూ పేర్స్ని మనం తీసుకోవాలి అనుకుంటే ఇలా మ్యాప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇయే వాల్యూస్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇలా మనం మెన్షన్ చేయకపోయినా ఏం కాదు. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తాము అంటే మనం ఎవరైనా మన కోడ్ ఎవరైనా రీడ్ చేసినప్పుడు ఓకే ఈ వేరియబుల్ ఏ టైప్లో మెన్షన్ చేశారు, వాళ్ళు ఎలా వాడుకుంటున్నారని తెలియాలి కాబట్టి యూజువల్గా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. మరి అంతకు ముందు మెన్షన్ చేయలేదు కదా అంటే ఒకేసారి చెప్పడం ఎందుకని ఆ నెక్స్ట్ స్టేజ్లో ఇలా మనం మ్యాప్స్ మెన్షన్ ఇలా టైప్స్ ఇలా మెన్షన్ చేస్తే బెటర్ అది ఇక్కడ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసామంటే టెరాఫామ్ డాట్ టిఎఫ్ వార్స్లోకి వెళ్ళి సో ఇన్స్టాన్స్ అది వేర్ డాట్ ఇన్స్టాన్స్కి వస్తుంది. ఇక్కడ మనం ఇన్స్టాంట్ నేమ్, ఇన్స్టాంట్ వన్, ఇన్స్టాంట్ టూ అలా అనమాట. మనకు ఫస్ట్ ఇన్స్టాన్స్ ఇలా కావాలనుకోండి దానికి ఏఎంఐ మెన్షన్ చేస్తాం. అలానే ఇన్స్టాంట్ టైప్ కావాలంటే T2 మైక్రో అని మెన్షన్ చేస్తాం. నేమ్ అంటే మన ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. నేమ్ అంటే డెవ్ ఇన్స్టాన్స్, అవైలబిలిటీ జోన్ అంటే యుఎస్ ఈస్ట్ 1A. ఇలా మరి ఈ వాల్యూస్ అవి ఎక్కడికి వచ్చినాయి, అలా ఎక్కడ తీసుకుంది అంటే ఒకసారి మెయిన్ డాట్ టిఎఫ్లోకి వెళ్తే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇందులో ఏంటంటే వ్యా ఈచ్ డాట్ వాల్యూ డాట్ మనం ఏం మెన్షన్ చేసామంటే ఈచ్ డాట్ వాల్యూ డాట్ ఏఎంఐ అని మెన్షన్ చేసాం. అంటే ఏంటి ఏఎంఐ అనగానే మనం ఏం చేస్తాం అంటే ఏఎంఐ ఈక్వల్ టు ఈచ్ డాట్ వాల్యూ డాట్ ఏఎంఐ అని మెన్షన్ చేసాం. దీని మీనింగ్ ఏంటంటే ఈచ్ అంటే అక్కడ మనం ఫర్ ఈచ్కి పంపిస్తున్నాం. ఇది ఎక్కడికి పంపిస్తున్నాము, ఫర్ ఈచ్కి పంపిస్తున్నాం అనమాట. అందుకే ఈచ్. సో ఇందులో వాల్యూ, సో ఈ వాల్యూలో ఇది వాల్యూ అనమాట. ఇది మొత్తం యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక వాల్యూ, ఇది వాల్యూ. ఇక్కడ ఏంటంటే ఇది కీ వస్తుంది. సో ఇందులో ఇది వాల్యూ వస్తుంది, ఇది కీ వస్తుంది, ఇది వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అంటే ఏంటంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇందులో కీ వాల్యూ పేరులాగా ఉంది. ఇది కీ, ఇవన్నీ వాల్యూస్. సో ఇది కీ, ఈ వాల్యూస్ లాగా ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఈచ్ డాట్ ఈ వాల్యూస్లో మనం ఈచ్ డాట్ ఏఎంఐ ఒకటి మెన్షన్ చేస్తున్నాం. ఏఎంఐ కావాలంటే ఏఎంఐ, ఏది కావాలంటే అదనమాట. సో అలా మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే, ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మనం ఏఎంఐ కావాలంటే ఈచ్ డాట్ వాల్యూ డాట్ ఏఎంఐ అనమాట. ఇన్స్టాంట్ టైప్ కావాలంటే ఈచ్ డాట్ వాల్యూ డాట్ ఇన్స్టాంట్ టైప్, ఈచ్ డాట్ వాల్యూ డాట్ అవైలబిలిటీ జోన్ అని మెన్షన్ చేస్తున్నాం. ఈచ్ ఎందుకు వచ్చిందంటే ఇవి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం అనమాట, ఫర్ ఈచ్ నుంచి, అందుకే ఈచ్. ఇక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం యాక్చువల్ వేర్ డాట్ ఇన్స్టాన్స్ కింద చూపించాను కదా, వేర్ డాట్ ఇన్స్టాన్స్కి వెళ్తే ఇక్కడ నీకు ఏది కావాలంటే అది ఫస్ట్ టైం ఇది ఇటరేట్ చేస్తా అనమాట. ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు ఏం తీసుకుంటుంది అంటే ఇది ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్స్టాన్స్ని తీసుకుంటుంది, ఇది ఫస్ట్ ఇన్స్టాన్స్ని తీసుకుంటుంది. ఫస్ట్ ఇన్స్టాన్స్ని బట్టి మనం క్రియేట్ చేస్తాం. సెకండ్ టైం తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇన్స్టాన్స్ని తీసుకుంటుంది. సెకండ్ టైం క్రియేట్ చేసేటప్పుడు సెకండ్ ఇన్స్టాన్స్ని తీసుకుంటుంది. సో ఇది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి కోడ్ని మనం ఇచ్చేద్దాం. సో ఒకసారి నేను ఫర్ ఈచ్లోనే ఉన్నాను, ఇన్స్టాన్స్ ఫర్ ఈచ్ దాంట్లోనే ఉన్నాను. సో టెరాఫామ్ ప్లాన్ చేస్తున్నాను. మనకి 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఒకసారి మనం ఇక్కడికి ఇవన్నీ రిఫ్రెష్ చేస్తే చాలా ఇన్స్టాన్స్ ఉన్నాయి. ఇది చేద్దాం. రన్నింగ్ అయితే ఏం లేవు అనుకుంటా, జస్ట్ రన్నింగ్ అయితే ఏమీ లేవు. సో అన్నీ ఇదైతే ఇక్కడ ఏం చేద్దామంటే మనం టెరాఫామ్ అప్లై చేద్దాం. ఎస్,
టూ ఇన్స్టాన్సెస్ క్రియేట్ అయినాయి ఒకసారి చెక్ చేసుకుంటే. టూ ఇన్స్టాన్స్ అనమాట. ఓకే, టూ ఇన్స్టాన్స్ లైక్ డెవ్ ఇన్స్టాన్స్, క్యూఏ ఇన్స్టాన్స్. ఇందులో టీ టూ మైక్రో అంటే మనం అక్కడ అలా మెన్షన్ చేసాం. మనకు కావాలంటే ఒక టీ2 మైక్రో ఒకటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటేమో US ఈస్ట్ 1 లేలో ఉంది, ఒకటేమో US ఈస్ట్ 1 బిలో ఉంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఒకసారి చేస్తే ఒకటేమో US ఈస్ట్ 1 ఏలో ఉంది, ఒకటి US ఈస్ట్ 1 బిలో ఉంది. అదే నిన్న క్రియేట్ చేసినవి ఏంటంటే అన్నీ ఒకటే రీజన్లో క్రియేట్ అయ్యాయి అనమాట. సో అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్తో మనం చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. సో దీ కోడ్ నేను ఒకసారి గిటబుక్ నేను ఇచ్చేస్తున్నాను. సో గిట్ యాడ్, ఫస్ట్ గిట్ స్టేటస్ చూద్దాం. చాలా ఇవన్నీ ఫైల్స్. ఓకే, ఫర్ ఈచ్ కదా మనకి ఈ ఫైల్స్ అన్ని డాట్లో ఉన్నాయి. డాట్లో ఫైల్స్ ఏమొద్దు, మనం ఒకసారి గిట్ యాడ్ ఓన్లీ, ఒకసారి లిస్ట్ ఎల్ఎస్ కొడదాం ఏ ఫైల్స్ ఉన్నాయి. గిట్ యాడ్, ఇందులో మెయిన్.tf ఒకటి యాడ్ చేస్తున్నాను. అలానే terraform.tf వార్స్ ఒకటి, వేరియబుల్.tf అనే ఫైల్స్ని యాడ్ చేస్తాను. సో గిట్ స్టేటస్, ఈ త్రీ ఫైల్స్ని యాడ్ చేశాను. జస్ట్ గిట్ కమిట్. యూజువల్గా రెగ్యులర్గా రియల్ టైంలో వాడేవి ఇవే కమాండ్స్ ఉంటాయి. అంటే మీరు ఒక రిపోని క్లోన్ చేయటం, దాంట్లో ఫైల్స్ ఏమన్నా యాడ్ చేయటం, కమిట్ చేయటం, ఇలాంటివే ఉంటాయి అన్నమాట. తక్కువ వేరే వేరే ఆప్షన్స్ తక్కువ వాడుతూ ఉంటాం. గిట్ కమిట్ నేమ్, దెన్ యాడెడ్ కోడ్ ఫర్. మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. అంటే కమిట్ మెసేజ్ ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు. మీనింగ్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మనం పుష్ చేసాం కదా, జనరల్గా ఎలా వాడతారు గిటబ్లో కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, సో నేను అన్నోన్ పర్సన్ని, నాకు యాక్చువల్ గిటబ్ రిపాజిటరీలో కోడ్ ఉంది. అప్పుడు నేను ఏం చేస్తాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా సపరేట్ వేరే ఫోల్డర్లో ఇది చేసి. ఒక్కొక్కసారి గిట్ గిట్ కూడా పనిచేయదు.
యాహ్! పుష్ అయింది. సో, ఒకసారి ఇప్పుడు ఇక్కడికొచ్చి టెర్రాఫార్మ్ ఇక్కడికి చెక్ చేస్తే మనం ఈ కోడ్ కూడా పుష్ అయింది. సో, ఇన్‌స్టాంట్ ఫర్ ఈచ్ మ్యాప్ అని. సో, ఇది బానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అన్‌నోన్ పర్సన్ అనుకోండి. సో, ఇక్కడ కోడ్ ఉందని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ ఉందని తెలుసు. మెయిన్ డాట్ టీఎఫ్ అనేది ఉంది. సో, ఎట్ ద సేమ్ టైమ్ నాకు టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్ ఉంది. సో, ఈ కోడ్ అంతా ఉంది. సో, దీంట్లో నేనేంటంటే ఇది ఓన్లీ 2 ఇన్‌స్టాన్సెస్‌కే ఉంది. అంటే కోడ్ అంతా ఉంది. ఆల్రెడీ ఇది ఓన్లీ 2 ఇన్‌స్టాన్సెస్‌కే ఉంది. ఇక్కడ టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ వార్స్‌లో ఓన్లీ 2 ఇన్‌స్టాన్సే ఉంది. నేను కొత్తగా ఇంకొక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. వెరీ సింపుల్. ఈడేం చేస్తాడంటే కొత్తగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాడు. అంటే ఎగ్జిస్టింగ్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు నేను ఫ్రెష్‌గా ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రమేష్ అనుకున్న నా పేరు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే సో, హ్మ్, టెర్రాఫార్మ్ రమేష్ ఇన్స్టాన్స్ అని ఏదో ఒక పేరు మన ఇష్టం ఏదైనా మీ ఇష్టం వచ్చిన పేరు. సో అంటే అట్- మన టికెట్ నెంబర్ లేకపోతే ఏదైనా అట్లా క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే యూజువల్గా అయితే ఇదంతా లైక్ గిటబ్ యాక్షన్స్లో కానీ లేకపోతే జెన్కిన్స్లో కానీ ఇలానే చేస్తాం. యూజువల్గా లోకల్లో టెరాఫామ్ కమాండ్స్ ఏంటంటే ఓన్లీ టెస్టింగ్ కోసమే ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఏదైనా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాడ్యూల్ క్రియేట్ చేయటం కానీ అలాంటప్పుడే మనం ఈ లోకల్లో వాడతాం. యూజువల్గా ఏంటంటే ప్రతిదీ ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఎలా డిప్లాయ్ చేస్తారు టెరాఫామ్ కోడ్ అంటే త్రూ జెన్కిన్స్ పైప్ లైన్స్ అనే చెప్పాలి. ఏదైనా పీఓసి కానీ ఏదైనా టెస్టింగ్ కోసం అయితే మనం లోకల్లో డౌన్లోడ్ చేసుకుని కోడ్ రాసుకుని అప్పుడు టెస్ట్ చేస్తాం. అది వేరు. ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ ఈ టెరాఫామ్ రమేష్ ఇదేంటి ఇది గిట్ కాదు కదా, ఇది టెరాఫామ్ డాట్లో మెన్షన్ చేశాను, సారీ. దీంట్లో క్రియేట్ చేశాను. దీంట్లో క్రియేట్ చేసి ఇదంతా గిట్ ఫోల్డర్ లాగా తీసుకుంటుంది. దీంట్లో చేయకూడదు. టెరాఫామ్ ఐఫన్ ఏడబ్ల్యూఎస్లో ఇది ఒక రిపాజిటరీ కాబట్టి దీంట్లో ఇది క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్ కూడా దాని కింద వస్తుంది. అట్లా కాకుండా నేను సపరేట్గా అవుట్ ఆఫ్ ద ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తూ సో దీంట్లో కాదండి, బయటికి రండి. నేను అది రిపోలో ఉన్నాను. అదే ఎంకేడిఐఆర్. సో టెరాఫామ్ టెస్ట్. సో టెస్ట్ కోడ్ అని ఒకటి క్రియేట్ చేసిన ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆ ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అది ఆ రెపోని డౌన్లోడ్. ఇది మీకు జస్ట్ ఒక రెపో, ఒక ఫోల్డర్ అంతే. టెరాఫామ్ టెస్ట్ కోడ్ అనేది ఒక ఫోల్డర్, జస్ట్ ఫోల్డర్. సో దీంట్లోకి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీరు కోడ్ ఏం రాయలేదు కదా, ఈ ఉన్న కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. సో మీరు ఏం చేస్తారు, కాపీ చేసి కాపీ చేయండి. సో గిట్ క్లోన్ పేస్ట్. ఎంతసేపు ఎందుకు పడుతుంది? డౌన్లోడ్ అయింది. దెన్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, టెరాఫామ్ రెపో లోపలికి వెళ్ళి మీ ఫోల్డర్ ఎక్కడ ఉంది, మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఫోల్డర్ సిడి ఇన్స్టాన్స్ ఫర్ ఈచ్ మ్యాప్ అన్నమాట. ఇది కదా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఫోల్డర్. అంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి మీరు. ఈ ఫోల్డర్లో మీరు ఏం చేశారు, ఆల్రెడీ కోడ్ ఉంది. సో ఈ మెయిన్ డాట్ టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్లో ఈ కోడ్లో మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు అంతే. ఎక్స్ట్రా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇది మొత్తం కాపీ చేసి ఇప్పుడు ఇంకోసారి పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరేంటి ఇన్స్టాన్స్ 3 అనండి. ఇక్కడ మీరు ఇన్స్టాంట్ 2 ఉంటే ఇక్కడ అగైన్ ఇన్స్టాంట్ 2 ఉంటే ఇది మొత్తం ఓవర్లాప్ అవుతుంది. ఈ కొత్త దాంతో ఓవర్లాప్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇన్స్టాంట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఇన్స్టాన్స్ 3 ఉండాలన్నమాట. సో ఇన్స్టాన్స్ 3 ఏఎంఐ ఐడి అలానే పెడుతున్నాను. దీన్ని T2 మైక్రో కాకుండా T2 మీడియంగా చేంజ్ చేస్తున్నాను. T2 మీడియం, T2 మీడియం. దీన్ని ప్రాడ్ ఇన్స్టాన్స్ అంటున్నాను. సో ప్రాడ్ ఇది యుఎస్ ఈస్ టు 1Cలో క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు కర్లీ బ్రేసెస్
ఇప్పుడు నేను కొత్త ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేశాను, సేవ్ చేశాను. ఇక్కడికి వస్తాను. సో ఇలా ఆల్రెడీ కొత్తగా చేంజెస్ చేశాను కదా దీంట్లో, టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్లో కొత్త చేంజెస్ చేశాను కదా. ఇది ఫ్రెష్ ఫోల్డర్, దీంట్లో ఆల్రెడీ టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్ ఏం లేవు. అందుకని మీరు కంపల్సరీగా టెరాఫామ్ ఇనిట్ చేయాలి. కొత్తగా ఒక ఫ్రెష్ ఫోల్డర్ ఉంది ఇక్కడ, డాట్ టెరాఫామ్ కానీ ఏం లేవు. మీరు కొత్త ఫ్రెష్ ఫోల్డర్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, టెరాఫామ్ ఇనిట్ అనేది రన్ చేయండి. టెరాఫామ్ ఇనిట్. టెరాఫామ్ ఇనిట్ అయిపోయింది. దెన్ టెరాఫామ్ ప్లాన్. ఎందుకు టూ ఇన్స్టెంట్స్? ఓకే. సో అంతకుముందు మనం డిస్ట్రాయ్ చేయలేదా, జస్ట్ అలా? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సరే ఆల్రెడీ ఉన్నవి మళ్ళీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు యాక్చువల్గా అనేది ఒక డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇది చేశారు కదా, ఇది చేసినప్పుడు ఎందుకు మళ్ళీ క్రియేట్ అవుతున్నాయి అనేది మాకు డౌట్ వస్తుంది. ఇందాక ఆల్రెడీ టూ క్రియేట్ అయినాయి కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కొత్తగా మళ్ళీ అగైన్ త్రీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? అవి క్రియేట్ అవ్వకూడదు యూజువల్గా. కానీ ఇక్కడ ఏంటంటే మనం స్టేట్ ఫైల్ని ఎక్కడ సెంట్రల్ లొకేషన్లో మెన్షన్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే దీనికి తెలియట్లేదు. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది యాక్చువల్గా. ఇక్కడ త్రీ రావాలి కదా, ఇది సేవ్ చేశాను కదా. availability zone. ఓకే, ఉంది 1BC అయినా కానీ ఫామ్ ప్లాన్. ఇక్కడ నేనేం చెప్తాను అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోడ్ ఉంది. సో ఈ కోడ్ యూజ్ చేసి నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఒక టూ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేశాను. బాగానే ఉంది. ఈ టూ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ స్టేట్ ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సో పర్టికులర్ అంటే ప్రజెంట్ అయితే నాకు ఇక్కడే స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టేట్ ఫైల్ ఉంటుంది అనమాట. ఈ స్టేట్ ఫైల్లో ఆ డేటా అంతా ఉంటుంది. సో ఇక్కడ టూ ఇన్స్టాన్సెసే ఉన్నాయి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ చేశాడు. ఇప్పుడు సేమ్ కోడ్ తీసుకుంటున్నాను. సేమ్ కోడ్ తీసుకుంటున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే, సేమ్ కోడ్ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తీసుకున్నప్పుడు మీ ఫ్రెండ్ కానీ మన కొలీగ్ కానీ అగైన్ మళ్ళీ ఈ టూ ఇన్స్టాన్సెస్ క్రియేట్ అవ్వకుండా ఉండాలి అంటే, ఇందులో టూ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేంటంటే ఒకటి యాడ్ చేశాను, 2+1 ఒకటి యాడ్ చేసినప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్లో ఆల్రెడీ టూ ఉన్నాయి కాబట్టి ఒకటే యాడ్ అవ్వాలి. ఒకటే యాడ్ అవ్వాలంటే ఈ స్టేట్ ఫైల్ కామన్గా ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు రన్ చేసిన ఈ కోడ్, ఈ రిఫరెన్స్ ఈ స్టేట్ ఫైల్నే తీసుకోవాలి. ఇతను రన్ చేసిన కోడ్ ఒకటే స్టేట్ ఫైల్ రిఫరెన్స్ తీసుకోవాలి, అంటే సేమ్ కోడ్ యూజ్ చేస్తే. కానీ మనం ఏంటంటే ఇందాక క్రియేట్ చేసిన కోడ్కి స్టేట్ ఫైలు ఇలా సెంట్రల్ లొకేషన్లో లేదనమాట, మన లోకల్లో ఉంది. అంటే వేరే ఫోల్డర్లో ఉంది స్టేట్ ఫైల్. దానివల్ల ఏమవుతుందంటే వేరే దగ్గర ఉండటం వల్ల స్టేట్ ఫైల్ దానికి రిఫరెన్స్ తెలియట్లేదు. అంటే ఇక్కడ లేదు, ప్రజెంట్ లొకేషన్లో స్టేట్ ఫైల్ లేదు. అదే ప్రజెంట్ లొకేషన్లో కూడా మనకి ఆల్రెడీ స్టేట్ ఫైల్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ టూ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఈ కోడ్ ప్రకారం మీరు ఆల్రెడీ టూ క్రియేట్ చేసేసారు, మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఓన్లీ ఒకటే కాబట్టి మీరు యాడ్ చేసింది ఈ ఒకటే మీకు కొత్తగా క్రియేట్ అవుతుంది అనమాట. +1 ఒకటే యాడ్ అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే స్టేట్ ఫైల్ అనేది ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్కి స్పెసిఫిక్గా ప్రతి ఒక్క కోడ్, అంటే మీరు ఏ కోడ్తో క్రియేట్ చేస్తున్నారో ఆ దానికి స్టేట్ ఫైల్ ఉంటుంది. అంటే ఇందాక ఇప్పుడు టూ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేశారు, ఆల్రెడీ ఉన్నాయి. దానికి రెఫరెన్స్గా స్టేట్ ఫైల్ ఉండాలి. ఆ స్టేట్ ఫైల్ ఎక్కడ ఉండాలంటే ఎవరి లోకల్లో వాళ్ళకు ఉండదు. ఇప్పుడు ఏమైంది, ఎవరో ఇందాక వేరే వేరే ఫోల్డర్లో టూ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసాం. అదే కోడ్ యూజ్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఒకటే క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు మనకి ఇప్పుడు త్రీ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు స్టేట్ ఫైల్ సెంటర్లో లేదు కాబట్టి, అంటే సెంట్రల్ లొకేషన్లో లేదు కాబట్టి మనకి యాక్చువల్గా అలా క్రియేట్ అవుతుంది. సో ఇదేంటి ఇన్స్టాంట్ వన్? ఓకే.
ఓకే, త్రీ సేవ్ చేశాం కదా, ఎందుకు? ఓకే, త్రీ క్రియేట్ అవ్వాలి. హ్మ్. ఇది యాక్చువల్గా ఇది మనం యాడ్ చేసింది ఎక్కడ యాడ్ చేసామండి యాక్చువల్గా? ఇది ఇక్కడ మనం ఎక్కడ రన్ చేస్తున్నాం? సేమ్ సేమ్ దాంట్లో అయితే టెరాఫామ్ ఏడబ్ల్యూఎస్లోనే ఇన్స్టాంట్ టెరాఫామ్ సేమ్ కోడ్. ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. టెరాఫామ్ టెస్ట్ కోడ్ అని ఇక్కడ ఉంది. మన కోడ్ ఇక్కడ ఉంది. మన టెరాఫామ్ టెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు టూ ఏ వస్తున్నాయి చెప్పండి? ఇక్కడ ఆ, ఇక్కడ మన కోడ్ ఇక్కడ ఉంది. టెరాఫామ్ టెస్ట్ కోడ్. టెరాఫామ్ టెస్ట్ కోడ్ అంటే ఎక్కడది? టెరాఫామ్ టెస్ట్ కోడ్ అంటే ఇక్కడ. ఇక్కడ మనం యాడ్ చేయాల్సింది ఇక్కడ. అర్థమైంది ఎందుకు ఎర్రర్ వస్తుందో? మనం ఇప్పుడు ఈ కొత్తగా ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం? టెరాఫామ్ టెస్ట్ కోడ్ అనే ఫోల్డర్లో మనం రెపోన్ డౌన్లోడ్ చేసుకున్నాం. టెరాఫామ్ టెస్ట్ కోడ్లో మనం రెపో డౌన్లోడ్ చేసుకున్నాం. కానీ మనం ఎక్కడ చేంజెస్ చేస్తాం? టెరాఫామ్ టెస్ట్ కోడ్ ఫోల్డర్లో ఉన్న ఇన్స్టాంట్ ఫర్ ఈచ్ రెపో దీంట్లో కాదు మనం చేస్తుంది, ఇక్కడ చేస్తున్నాం అనమాట. అందుకే ఎర్రర్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాలి. సో ఎనీవే ఇక్కడ యాడ్ చేసినా మనకి యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం, మీకు స్టేట్ ఫైల్ అనేది సెంట్రల్గా మెన్షన్ చేయాలి. అది స్టేట్ ఫైల్ ఎలా సెంట్రల్ మెన్షన్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ క్లాస్లో నేను చూస్తాను, చెప్తాను. సో ప్రాడ్ ఇన్స్టాన్స్ మనకి త్రీ ఇన్స్టాన్సెస్ క్రియేట్ అవుతాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను ఎందుకు గిటబ్లో పుష్ చేసి మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ చేసి ఎందుకు చూపించా అంటే, ఎవరైనా ఒక చేంజ్ చేయాలంటే సింపుల్గా మీరు గిటబ్లో నుంచి కోడ్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మనం టెరాఫామ్ ప్లాన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో యాడ్ అయిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ త్రీ క్రియేట్ అవుతాయి మనకి యాక్చువల్గా. అంటే సేమ్ కోడ్ అన్నప్పుడు ఒకటే యాడ్ అవ్వాలి యాక్చువల్గా. ఒకటే యాడ్ అవ్వకుండా మనకి ఎందుకు ఇలా ఇదైందంటే, దానికి ఒక స్టేట్ ఫైల్ ఉంది చెప్పాను కదా. స్టేట్ ఫైల్ మనకి ఇక్కడ లేదనమాట. అది సెంటర్ లొకేషన్లో లేదు. అదే స్టేట్ ఫైల్ ఇక్కడికి కాపీ చేసి చూస్తాను, అది ఒకవేళ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. స్టేట్ ఫైల్ సేమ్ స్టేట్ ఫైల్ రిఫరెన్స్ తీసుకొని కాపీ కాపీ ఓకే, స్టేట్ ఫైల్ అదే కాపీ చేశాను ఎందుకంటే ఆ కోడ్తో కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం టెరాఫామ్ ప్లాన్ చేద్దాం. రీఫ్రెషింగ్ టూ ఇన్స్టెన్స్ ఆల్రెడీ టూ ఇన్స్టెన్సెస్ సేమ్ ఐడి అని కొత్తగా ఒకటే క్రియేట్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే అదే స్టేట్ ఫైల్ మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇందాకేమో త్రీ క్రియేట్ అయినాయి కానీ ఇప్పుడు ఒకటే క్రియేట్ అయింది. ఎందుకు ఇలా జరిగింది చూడండి. ఇక్కడ ఏంటంటే ఇందాక త్రీ క్రియేట్ అయినాయి కానీ ఇప్పుడు ఇక్కడ వన్నే క్రియేట్ అయింది. అదేంటి? సేమ్ కోడ్ యూజ్ చేశాను ఆల్రెడీ క్రియేట్ అవ్వకుండా ఒకటే. మనం ఓన్లీ ప్లానే ఇచ్చాము. ఇందాక ప్లాన్లోనేమో త్రీ ఇది అవుతున్నాయి, ఇప్పుడేమో ప్లాన్లో ఒకటే అవుతుంది. ఎందుకు ఇలా అంటే మీకు అర్థమైంది యాక్చువల్గా. ఇందాక ఇది యాక్చువల్ టెరాఫామ్ కోడ్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. ఈ టెరాఫామ్ కోడ్లో ఫస్ట్ ఏ అనే పర్సన్ ఏం చేశాడంటే టూ ఇన్స్టాన్సెస్ కావాలని కోడ్ రాశాడు. అదేం జరిగింది? ఏడబ్ల్యూఎస్ కన్సోల్కి వెళ్ళింది. సో ఏడబ్ల్యూఎస్ కన్సోల్కి వెళ్ళి టూ ఇన్స్టాన్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు ఈ టూ ఇన్స్టాన్స్ క్రియేట్ అయితే ఈ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? స్టేట్ ఫైల్లో ఉంటాయి.
ఆ స్టేట్ ఫైల్ ఎక్కడుంది? ఇక్కడే ఉందన్నమాట. టెరాఫామ్ అంటే మన లోకల్ మిషన్లో, ఇది లోకల్ మిషన్ అనుకోండి. సో ఈ లోకల్ మిషన్లోనే టీఎఫ్ స్టేట్ ఉందన్నమాట. ఈ టీఎఫ్ స్టేట్లో మనకి ఇక్కడ ఓకే, ఇక్కడ టూ క్రియేట్ చేసావు కాబట్టి ఆ టూ ఇన్స్టాన్స్ డీటెయిల్స్ ఇందులో కనపడ్డాయి. బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశాను? ఇదే కోడ్ నేను ఎక్కడ మెన్షన్ చేశాను? గిటబ్లో మెన్షన్ చేశాను. ఈ కోడ్ ఎక్కడుంది? గిటబ్లో ఉంది. ఇదే కోడ్ గిటబ్లో ఉంది. సో ఇప్పుడు బి పర్సన్ వచ్చి ఈ గిటబ్ కోడ్ని డౌన్లోడ్ చేసుకున్నాడు. సో టూ ఇన్స్టెన్స్ ఏదైతే ఈ కోడ్ ఉందో ఇదే కోడ్ని డౌన్లోడ్ చేసుకున్నాడు. కోడ్ బాగానే ఉంది. టూ ఇన్స్టాన్సెస్. ఇప్పుడు ఏంటంటే ఈ టూ ఇన్స్టాన్స్ కాకుండా కొత్తగా అతను ఏం చేశాడంటే ఒక ఇన్స్టాన్స్ కావాలని కోడ్ రాశాడు. ఒక ఇన్స్టాన్స్. అప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వెళ్ళి ఈ 2+1 3 క్రియేట్ చేస్తుంది. కానీ అది కాదు కదా మన ఇంటెన్షన్. ఓన్లీ 2 ఆల్రెడీ ఉన్నాయి. నాకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఆల్రెడీ 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు నాకు ఇంక మళ్ళీ అగైన్ ఎందుకు క్రియేట్ అవ్వాలి? ఎందుకంటే ఈ స్టేట్ ఫైల్ ఇక్కడ లేదు కాబట్టి. అందుకనే యూజువల్గా ఏంటంటే ఇందాక నేను ఏం చేశాను? ఈ స్టేట్ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేశాను. సో ఇక్కడ కాపీ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ 2 రిసోర్సెస్ కావాల్సిన కోడ్ 2 ఆల్రెడీ ఉన్నాయి. మీకు ఒకటే కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. మరి ప్రతిసారి ఈ స్టేట్ ఫైల్ ఏ రిపోకి ఏ స్టేట్ ఫైల్ ఏంటి అనేది నేను కాపీ చేయలేను కదా. చేయలేనప్పుడు ఏం చేస్తారంటే రియల్ టైంలో జనరల్గా ఏంటంటే ఈ స్టేట్ ఫైల్ని సెంట్రల్ లొకేషన్లో మెన్షన్ చేస్తారనమాట. అంటే ఇది కోడ్ ఉందనుకోండి, ఇది కోడ్. సో ఇది ఒక రెపో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే రెపో. ఇది కన్సోల్లో ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఇది మన రిసోర్సెస్. దీనికి సంబంధించిన స్టేట్ ఫైల్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఓకే, రిమ్ ఏడబ్ల్యూఎస్లోనే స్టేట్ ఫైల్ పెడతాం. సో ఇక్కడ 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తాం. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి ఇక్కడ కోడ్లో 2 ఇన్స్టాన్సెస్ కాదు ఒకటి యాడ్ చేశాడు అనుకోండి. అప్పుడు ఈ ఒకటే ఇక్కడ క్రియేట్ అవుద్ది. అంటే ఒకటే యాడ్ అవుద్ది. ఎందుకంటే ఈ రెండు కంపేర్ చేసుకుంటుంది. ఈ కోడ్కి స్టేట్ ఫైల్ కంపేర్ చేసుకొని, అమ్మ నువ్వు ఈ ఆల్రెడీ ఈ 2 కోడ్ పట్టి ఈ 2 ఆల్రెడీ క్రియేట్ చేసేసావు, ఈ ఒక్కటే మీకు లేదు అని ఆ ఒక్కటి క్రియేట్ చేస్తా అంతే. ఓకే, ఇప్పుడు ఏదైనా డౌట్ ఉందా? అసలు ఏమైనా అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ స్టేట్ ఫైల్కి ఈ కోడ్కి కంపేర్ చేసుకుంటుంది అనమాట. ఈ స్టేట్ ఫైల్లో ఆల్రెడీ 2 క్రియేట్ అయినట్టు డీటెయిల్స్ ఉన్నాయి. ఒకటే యాడ్ చేసాం కాబట్టి ఆ ఒకటి యాడ్ క్రియేట్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసాం అనుకో, అప్పుడు ఈ కోడ్కి ఈ స్టేట్ ఫైల్ కంపేర్ చేసుకుంటుంది. నువ్వు ఆల్రెడీ 2 క్రియేట్ చేసావు, 2 కొత్తగా యాడ్ చేసావు, 2 యాడ్ చేయమని. ఓకే, సెవెన్ డౌట్స్ ఉన్నాయి. పవన్ ఇద్దరు ఉన్నారు కదా, పవన్, వెంకట్రావు, No, sir. ఏ వాసవి అర్థమైందా? Yeah. ఓకే, అది స్టేట్ ఫైల్ ఇంపార్టెన్స్ అనమాట. స్టేట్ ఫైల్ కానీ ఇప్పుడు మన స్టేట్ ఫైల్ ప్రతిసారి ఇక్కడికి తేలేం కాబట్టి సెంట్రల్ లొకేషన్లో మెన్షన్ చేయాలి. ఆ స్టేట్ ఫైల్ సెంట్రల్ లొకేషన్లో ఎలా మెన్షన్ చేయాలి ఏంటనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మనం టెరాఫామ్ అప్లై చేస్తే మనకి 3 క్రియేట్ అవుతాయి అనమాట. 3 అంటే ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రాగా క్రియేట్ అవుతుంది అంతే. స్పెల్లింగ్ మిస్టేక్.
ఇది యాక్చువల్గా అయితే ఇలా చేయొచ్చు అంటే ఈ క్లాస్లో ఫర్ ఈచ్ గురించి మనం ఎలా చేయాలి ఏంటని చెప్పాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఒక కంప్లీట్ విపిసి సబ్నెట్స్ ఇవన్నీ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మనం ఒకసారి టెరాఫామ్ కోడ్తో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చెప్దాం. సో ఇది ఆల్రెడీ క్రియేట్ అవుతుంది, ఇది ఓకే. మనం ఇప్పుడు ఏంటంటే మీరు టెరాఫామ్ ద్వారా మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ప్రతిదీ ఇచ్చేయచ్చు అండి, అంటే మ్యాక్సిమం కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ హౌ టు క్రియేట్ విపిసి సబ్నెట్ ఇంటర్నెట్ గేట్వే ఆర్ అదర్వైజ్ హౌ టు క్రియేట్ విపిసి మాడ్యూల్ అన్నా ఓకే. హౌ టు క్రియేట్ విపిసి మాడ్యూల్ ఇన్ ఏడబ్ల్యూఎస్ విత్ టెరాఫామ్ అన్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా మనకి ఏంటంటే కోడ్ చూపిస్తుంది అనమాట. ఈ కోడ్ని మనం ఆ, మన మెయిన్ డాట్ టిఎఫ్ వేరియబుల్ డాట్ టిఎఫ్ ఇలా మెన్షన్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఏడబ్ల్యూఎస్ని ఈసీ2 ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి ఇదంతా మనం ఇచ్చేయచ్చు. సో ఇలా మీరు కోడ్ ఇది చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం మనకి ఆల్రెడీ ఇక్కడే ఈ కోడ్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసినా వర్క్ అవుతుంది. దీన్ని మనం అర్థం చేసుకొని మనం ఇది చేసినా సరిపోద్ది అనమాట. సో ఈ కోడ్ని యాక్చువల్గా నేను తీసుకుని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనకి యాక్చువల్గా నాట్ గేట్వే ఇవన్నీ అవసరం లేదు. అంటే మన ప్రైవేట్ పబ్లిక్ కావాలి అంటే సపరేట్గా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనేం చేయలేదు చూసారు, ఆటోమేటిక్గా కోడ్ అంతా ఎవ్రీథింగ్ చాట్ జీపీటీ నుంచి వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సో ఇది ఆటోమేటిక్గా 3 క్రియేట్ అవుతుంది. ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దీన్ని నేను పర్టికులర్గా నేను ఇప్పుడు ఇదేం చేయట్లేదండి. ఇప్పుడు నేను కొత్తగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో కమిట్ చేద్దాం, మనం ఇందాక కోడ్ రాసిందంతా కమిట్ చేద్దాం. ఇది అయిపోవాలిగా. ఈ కోడ్ కూడా కమిట్ చేద్దాం, అక్కడ కమిట్ చేస్తే అయిపోద్ది. గిట్ యాడ్ మీకు రిఫరెన్స్ కోసం ఉంటుంది. మనం ఓన్లీ చేంజ్ ఏం చేసామంటే గిట్ స్టేటస్ చేస్తే ఓన్లీ అదొకటే మోడిఫై అయింది కాబట్టి మిగతా ఫైల్స్ ఇవన్నీ అనవసరం మనకి. ఓన్లీ ఈ టెరాఫామ్ డాట్ టిఎఫ్ వాస్లోనే చేంజ్ చేశాం కాబట్టి అదొక్కటే యాడ్ చేస్తున్నాను. సో గిట్ కమిట్ అప్డేట్ టెరాఫామ్ ఫైల్స్ పర్సన్ ఇది అయిపోయింది. దెన్ ఇప్పుడు సేమ్ ఈ ఏడబ్ల్యూఎస్ కొత్తగా ఒక రిపో క్రియేట్ చేసి దీంట్లో మనం ఏంటి ఈ కోడ్లో ఈ ఈ ఈసారి టెరాఫామ్ డాట్ టిఎఫ్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ చేసాం కదా, ఇలా కాకుండా అంతకు ముందున్న దగ్గరే డౌన్లోడ్ చేద్దాం. ఇది ఇక్కడైతే మీకు అప్డేట్ అయిపోయింది కోడ్, మీరు రిఫరెన్స్ కోసం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వాడండి పరీక్ష. అట్లానే ఇప్పుడు విపిసి కోసం మనం కోడ్ ప్రిపేర్ చేద్దాం. సో ఒకసారి మీరు సో ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే కన్ఫ్యూజన్, ఎక్కువ ఫోల్డర్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో యా, ఇప్పుడు ఈ టెరాఫామ్ డాట్ టిఎఫ్ వార్స్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రిపో అనేది అప్ టు డేటెడ్గా లేదు. ఎందుకు అంటే ఈ రిపో అప్ టు డేటెడ్గా ఎందుకు లేదంటే టెరాఫామ్ ఏడబ్ల్యూఎస్ రిపో అప్ టు డేటెడ్గా లేదు. ఇక్కడ మీరు వెళ్ళి చెక్ చేస్తే ఈ రిపో
ఇక్కడ మనకి కొత్తగా ఏంటి ఫర్ ఈచ్లో ఒక మనకి ఈ ఇక్కడ కొత్తగా 3 యాడ్ అయింది. కానీ ఇక్కడ చూస్తే మనకి అది యాడ్ అయ్యి ఉండదు. ఇప్పుడు ఫర్ ఈచ్ లోపలికి వెళ్ళి ఈ ఇన్స్టాన్స్ లోపలికి వెళ్ళి అంటే మీకు కోడ్ ఎలా అప్డేట్ అవ్వద్ది రియల్ టైంలో అంటే మనకి ఎవరైనా వేరే వాళ్ళు చేంజ్ చేస్తే లోకల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టెరాఫామ్ డాట్ టీఎఫ్ వార్స్లో మనం కొత్తగా అక్కడ అప్డేట్ చేసిన కోడ్ ఎక్కడ లేదు చూసారా ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అంటే మనం గిట్ గిట్ పుల్ అంటేనే లేటెస్ట్గా ఇక్కడ అంటే ఇందాక మనం అప్డేట్ చేసాం కాబట్టి మేబీ సమ్వేర్ అందుకే అప్డేట్ అయింది లేకపోతే అప్డేట్ అవ్వదు సో ఇప్పుడు మనం కొత్తగా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దామండి ఇందులో సో ఇప్పుడు ఇది కొంచెం క్లియర్గానండి సో ఎంకేడిఐఆర్ విపిసి అని కొత్తగా ఒక నెట్వర్కింగ్ అని క్రియేట్ చేస్తున్నాను నెట్వర్కింగ్ అని కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశాను ఎంకేడిఐఆర్ నెట్వర్కింగ్ నెట్వర్క్ నెట్వర్కింగ్కి వెళ్ళి దీంట్లోనే ఉన్నాం ఓకే నెట్వర్క్ కొత్తగా క్రియేట్ నెట్వర్కింగ్ సో ఇక్కడికి వెళ్ళి మనం కొత్తగా ఇప్పుడు మనం ఆల్రెడీ చాట్ జీపీటీలో ఉన్న కోడ్ని యూజ్ చేసుకొని కోడ్ ఇచ్చేయచ్చు నెట్వర్కింగ్ సో ఇక్కడ మనకి ఏం లేదు కదా ఇప్పుడు నేను ఏంటంటే మెయిన్ డాట్ టీఎఫ్ అని ఒక ఫైల్ రాస్తాను మెయిన్ డాట్ టీఎఫ్ సో ఈ మెయిన్ డాట్ టీఎఫ్లో ఏంటంటే ఫస్ట్ మనం విపిసి క్రియేట్ చేస్తాం కదా మీకు ఒకసారి ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను డయాగ్రామ్ యాప్ డాట్ డయాగ్రామ్ నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఒక విపిసి క్రియేట్ చేస్తున్నాను సో మీరు విపిసి క్రియేట్ చేయడం ఎలా అంటే జస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న కోడ్ని మీరు తీసుకోవచ్చు అంటే ఈ విపిసి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న కోడ్ని తీసుకొని కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్ దే ఇందులో జస్ట్ విపిసి సిఐడిఆర్ బ్లాక్ ట్రూ ఈ ఎనేబుల్ డిఎన్ఎస్ సపోర్ట్ ఇవన్నీ కూడా పెట్టొచ్చు మన ఇష్టం యాక్చువల్గా లేదు జస్ట్ ఈ ట్యాగ్స్ కూడా మన ఇష్టం అనమాట జస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ ట్యాగ్స్లో ఈ మెర్జ్ ఆప్షన్ ఇవన్నీ తీసేసి జస్ట్ సింపుల్ ట్యాగ్స్ పెడుతున్నాను సో ఇవన్నీ తీసేసి సింపుల్గా ఓన్లీ ఇంతవరకు మెన్షన్ చేస్తున్నాను లేదు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి మొత్తం పెట్టాలి అంటే మొత్తం పెడతాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు సో ఇక్కడ కాపీ చేస్తున్నాను సో ఏంటంటే చాట్ జీపీటీలో యాజ్ ఇట్ ఈస్గా తీసి జస్ట్ ఇది విపిసి అనమాట విపిసి క్రియేట్ చేయటం సో మీరు ఇది కావాలి అంటే ఇలా చెప్దాం లేదు అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి క్రియేట్ విపిసి అనగానే మీరు ఎంత అవసరం లేదంటే క్రియేట్ విపిసి యూజింగ్ టెరాఫామ్ అనగానే మీకు ఇలా వస్తుంది అనమాట అఫీషియల్ డాక్యుమెంట్లో ఇలా వస్తే జస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి జస్ట్ విపిసి క్రియేట్ చేయటం అంటే జస్ట్ దీన్ని తీసుకోండి కాపీ చేసి జస్ట్ పేస్ట్ చేయండి అంటే చాట్ జీపీటీలో అంటే మనకు అసలు ఏం చేయాలి మొత్తం క్లారిటీ వస్తుంది మొత్తం సో ఇక్కడ సిఐడిఆర్ వర్క్ విపిసి క్రియేట్ చేయటం సో నెక్స్ట్ విపిసి క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము జనరల్గా సబ్నెట్ క్రియేట్ చేస్తాం సో క్రియేట్ సబ్నెట్ అని మళ్ళీ మనం ఒక క్రియేట్ సబ్నెట్ యూజింగ్ టెరాఫామ్ అన్నాం అనుకుంది సబ్నెట్ ఎలా క్రియేట్ చేయాలో కోడ్ వస్తుంది సో సబ్నెట్ విపిసి ఎలా క్రియేట్ చేయాలో మనం ఇచ్చేసాం దెన్ సబ్నెట్ అని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది జస్ట్ విపిసి క్రియేట్ చేయడానికి ద రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ విపిసి మెయిన్ సిఐడిఆర్ బ్లాక్ ఇన్స్టాన్స్ అయిపోయి అంత రిసోర్స్ క్రియేట్ చేయడానికి
కానీ ఇక్కడ ఏంటంటే సబ్నెట్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? యూజువల్‌గా సబ్నెట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? వీపీసీలో క్రియేట్ చేస్తాం. ఏ వీపీసీ అనేది ఇక్కడ వీపీసీ ఐడి ఇవ్వాలి. ఈ లైన్ నెంబర్ 10లో వీపీసీ ఐడి అనగానే ఏమవుద్దంటే ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ వీపీసీ డాట్ మెయిన్ డాట్ ఐడి, అంటే ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఇది ఐడి అంటే ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ వీపీసీ డాట్ మెయిన్. ఇక్కడ మెయిన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విపిసి అని పెట్టుకున్నాను అనుకోండి, లేకపోతే ఎంహెచ్ఆర్ మెయిన్ అని పెట్టుకున్నాను అనుకోండి. సో ఎంహెచ్ఆర్ ఐఫన్ మెయిన్ అని పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు కంపల్సరీగా ఎంహెచ్ఆర్ ఐఫన్ మెయిన్ అని పెట్టుకోవాలి. మెయిన్ అని పెట్టుకోవాలి అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ విపిసి ఐడి అనగానే ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి డాట్ ఎంహెచ్ఆర్ ఐఫన్ మెయిన్ డాట్ ఐడి అనమాట. ఇక్కడ కూడా మీరు ఏది మీ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే సో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంహెచ్ఆర్ ఐఫన్ మెయిన్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఎంహెచ్ఆర్ ఐఫన్ సబ్నెట్ అని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు ఎలా అయినా. సో ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఏడబ్ల్యూఎస్ విపిసి ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా అటాచ్ చేయాలి, సబ్నెట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, మనకి విపిసి క్రియేట్ చేసాం. ఇక్కడ మీరు ఒకసారి రీఫ్రెష్, ఇక్కడ ఒకసారి దీనికి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకి ఏం కావాలి ఫస్ట్. సో విపిసి క్రియేట్ చేయాలి, తర్వాత సబ్నెట్ క్రియేట్ చేయాలి. సో ఇది ఇంటర్నెట్ గేట్వే అనమాట. ఇంటర్నెట్ గేట్వే ఏం చేస్తాం, ఇంటర్నెట్ గేట్వే విపిసికి అటాచ్ చేస్తాం. సో తర్వాత రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి. సో రౌట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత రౌట్ టేబుల్ని సబ్నెట్కి అసోసియేట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ విపిసి క్రియేట్ చేస్తాం ఫస్ట్ బ్లాక్, తర్వాత సెకండ్ సబ్నెట్ క్రియేట్ చేస్తాం సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్ ఇంటర్నెట్ గేట్వేని విపిసికి అటాచ్ చేస్తాం. ఓకే, ఫోర్త్ మనం రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. సో ఫిఫ్త్ రౌట్ టేబుల్ని అసోసియేట్ చేస్తాం. సో ఇవన్నీ మనకు కావాలన్నమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ విపిసి కోడ్ రాసాం, సబ్నెట్ కోడ్ రాసాం. ఇది యూజువల్గా ఏంటంటే మీరు ఆ, ఒక్కటి రాసి ఇప్పుడు ఒక ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తే విపిసి క్రియేట్ అవుతుంది, దానికి ఇంకొకటి యాడ్ చేస్తే అలా కూడా యాడ్ అవుతుంది. సో మొత్తం ఒకేసారి రాసినా పర్లేదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ టూ క్రియేట్ చేశారనుకోండి, ఈ టూ రాస్తే ఈ టూ క్రియేట్ అవుతాయి అనమాట. అంటే విపిసి క్రియేట్ అవుద్ది, సబ్నెట్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు దీనికి వెళ్ళి జస్ట్ నెట్వర్కింగ్ ఫోల్డర్కి వెళ్ళి, సో ఒకసారి నెట్వర్కింగ్ ఫోల్డర్కి వెళ్ళండి. టెరాఫామ్ టెరాఫామ్ అయిపోయిన ఏడబ్ల్యూఎస్లో ఉన్నాను కదా, ఇక్కడ మీరు నెట్వర్కింగ్ ఫోల్డర్కి వెళ్ళండి. సో నెట్వర్కింగ్ ఫోల్డర్కి వెళ్ళి, సో ఇక్కడ మీరు మనకు ఓన్లీ మెయిన్ డాట్ టిఎఫ్ ఒక్కటే ఉంది. సో టెరాఫామ్ వి మనం ఇక్కడ ఏమి రీజన్ ప్రొవైడ్ చేయలేదు కదా, ఒకసారి రీజన్ ప్రొవైడ్ చేద్దాం. ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ రీజియన్ ఈక్వల్ టు యుఎస్ ఈస్ట్ 1. మనం విపిసి క్రియేట్ చేసాం, సబ్నెట్ క్రియేట్ చేసాం. ఒకసారి దీని ట్యాగ్స్ కూడా మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఐఫన్ విపిసి మెన్షన్ చేస్తాను, లైక్ డెవ్ ఐఫన్ సబ్నెట్ 1 అని మెన్షన్ చేస్తున్నాను. సో ఈ రెండు క్రియేట్ అయిపోతాం. మనం ఇక్కడికి వెళ్ళి టెరాఫామ్ ప్లాన్ చేయమని ఒకసారి సేవ్ చేసాము. టెరాఫామ్ ప్లాన్, ఇక్కడ మనకి ఏంటంటే కొత్త ఫోల్డర్ కాబట్టి మనకి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి కంపల్సరీగా మనం టెరాఫామ్ ఇనిట్ అని రన్ చేయాలి. టెరాఫామ్ ఇనిట్. సో నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్ చేసాం అనుకోండి. టూ యాడ్ టూ రిసోర్స్ అంటే ఒకటేమో విపిసి క్రియేట్ అవుతుంది,
సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి డాట్ ఎంహెచ్ఆర్ మెయిన్ అని ఉంది. ఎందుకు ఉందంటే మనం ఇక్కడ మెన్షన్ చేసాం కదా, విపిసి అంటే ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి ఎంహెచ్ఆర్ ఐఫన్ మెయిన్ అనమాట. ఇది ఐడి ఇలా తీసుకుంటుంది అనమాట, ఐడి. సో ఇప్పుడు మనం ఓన్లీ జస్ట్ టెరాఫామ్ అప్లై చేస్తే మనకేమవుతుందంటే, సో ఆ విపిసి నేమ్స్ ఆల్రెడీ ఉన్నాయేమో, ఒకసారి వేరే విపిసిలు మనం మెన్షన్ చేద్దాం. టెరాఫామ్ డెవ్ ఐఫన్ టీ అని పెడుతున్నాను, టెరాఫామ్తో క్రియేట్ చేసింది కాబట్టి అర్థం అవుతుందానికి. సో డెవ్ ఐఫన్ టీ విపిసి డెవ్ ఐఫన్ టీ సబ్నెట్ 1 అని 2 క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు టెరాఫామ్ అప్లై. నెక్స్ట్ 2 క్రియేట్ అయిన ఒకసారి చెక్ చేద్దాం, వెళ్ళి కోడ్కి వెళ్ళి చెక్ చేద్దాం. విపిసి క్లిక్ చేస్తే డెవ్ ఐఫోన్ టీ విపిసి అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డయాగ్రామ్ కూడా కనపడుద్ది కాబట్టి. సో డెవ్ ఐఫోన్ టీ విపిసి డెవ్ ఐఫోన్ టీ సబ్నెట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి విపిసి క్రియేట్ అయింది, సబ్నెట్ క్రియేట్ అయింది. డిఫాల్ట్గా రౌట్ టేబుల్ వచ్చిందని మీకు తెలుసు కాబట్టి డిఫాల్ట్గా రౌట్ టేబుల్ ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే కూడా రాలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి జస్ట్ నేను ఒక ఇంటర్నెట్ గేట్వేని యాడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే యూజింగ్ టెరాఫామ్ అన్నాను. జస్ట్ దీనికి వెళ్ళండి, ఇంటర్నెట్ గేట్వే వస్తుంది ఎలా క్రియేట్ చేయాలని. జస్ట్ టేక్ దిస్ వన్, కాపీ పేస్ట్. ఓకే, ఇంటర్నెట్ గేట్వే. సో ఈ ఇంటర్నెట్ గేట్వే కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తే వర్క్ అవ్వదు. ఇక్కడ ఏంటి, ఇంటర్నెట్ గేట్వే ఏ విపిసికి అటాచ్ చేసాం, ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి. ఇక్కడ మెయిన్ డాట్ ప్లేస్లో మనకి ఇది ఉండాలి, ఎంహెచ్ఆర్ ఐఫన్ మెయిన్ అనమాట. ఎందుకంటే విపిసి ఐడి అంటే ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి డాట్ ఎంహెచ్ఆర్ ఐఫన్ మెయిన్ అని. ఇక్కడికి వచ్చి అది పేస్ట్ చేయండి, చూస్తే ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి డాట్ ఎంహెచ్ఆర్ ఐడి. సో ఈ నేమ్ ఇలానే ఉంచాను. దెన్ ఇక్కడ ఇది కూడా నేను మార్చుతున్నాను, లైక్ డెవ్ ఐఫన్ టీ గేట్వే అని, ఐజీడబ్ల్యూ అని, ఇంటర్నెట్ గేట్వే అని. సో ఇప్పుడు మీకు ఏమవుద్దంటే ఈ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయ్యి దానికి అటాచ్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం రన్ చేసాం అనుకోండి, ఓన్లీ అదే యాడ్ అవుతుంది, లేదు మొత్తం కోడ్ అంతా ఒకేసారి రాసి చేయొచ్చు. సో ఇప్పుడు నేను జస్ట్ ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేశాను, దాని తర్వాత రౌట్ టేబుల్ యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ రౌట్ టేబుల్. సో రౌట్ టేబుల్ అంటే జస్ట్ యూ కెన్ టేక్ దిస్ వన్, ఈ మొత్తం తీసుకోండి. ఈ రౌట్ టేబుల్లో మనం ఇప్పుడు ఈ IPv6 ఇంగ్రస్ అంటే డబ్బులు పడతాయి అని, ఇంగ్రస్ గేట్వే ఇవన్నీ మనం ఇప్పుడేం సెటప్ చేయలేదు కాబట్టి ఇంగ్రస్ గేట్వే ఇది అవసరం లేదు. సో ఇంతవరకు తీసుకోండి. జస్ట్ ఇక్కడ మీరు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ రౌట్ టేబుల్, ఈ ఎగ్జాంపుల్ ప్లేస్లో మీరు కావాలంటే ఇక్కడ ఎంహెచ్ఆర్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఎంహెచ్ఆర్ నేను ఆర్టీ అని పెడతాను, లేకపోతే ఎంహెచ్ఆర్ ఆర్టీ అని పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి డాట్ ఎగ్జాంపుల్ ప్లేస్లో మనం ఏం పెట్టాలంటే మన విపిసి ఐడి పెట్టాలి. విపిసి ఐడి మీకు తెలుసు కాబట్టి, సో ఇది విపిసి ఐడి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉంది ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ విపిసి ఎంహెచ్ఆర్ మెయిన్ అనేది విపిసి ఐడి. జస్ట్ సింపుల్గా ఇది కాపీ చేయండి, జస్ట్ విపిసి ఐడి. ఎందుకంటే రౌట్ టేబుల్ కూడా విపిసికే అటాచ్ అయింది కాబట్టి
మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రౌట్ టేబుల్ కూడా విపిసికే అటాచ్ అవుతుంది. రౌట్ టేబుల్ కూడా విపిసికే అటాచ్ అవుతుంది అందుకని. సో మనకి ఏంటంటే రౌట్ టేబుల్ కూడా విపిసికి అటాచ్ అయింది. ఈ రౌట్స్ ఇది యూజువల్గా 0.0.0 పెట్టాలి. 0.0.0.0/0. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రౌట్ టేబుల్లో మనం ఇంటర్నెట్ గేట్వే డీటెయిల్స్ రాస్తాం కదా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏం పెట్టాలి, AWS_ఇంటర్నెట్ గేట్వే ఇది పెట్టాలి, జీడబ్ల్యూ పెట్టాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టకూడదు, జీడబ్ల్యూ పెట్టాలి. సో గేట్వే ఐడి అంటే మీరు ఏంటంటే ఇది గేట్వే ఐడి అంటే ఇది AWS_ఇంటర్నెట్_గేట్వే.GW అది గేట్వే ఐడి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే రౌట్ టేబుల్లో గేట్వే యాడ్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు మనం ఏం చెప్పాము, ఈ రౌట్ టేబుల్ డీటెయిల్స్ అదే ఈ ఇంటర్నెట్ గేట్వే డీటెయిల్స్ ఈ రౌట్ టేబుల్లో యాడ్ చేస్తేనే మనకు వర్క్ అవుద్ది అని చెప్పాం. ఇక్కడ ఏంటంటే క్రియేట్ చేసేటప్పుడే అది మనం చేస్తున్నాం అనమాట. ఈ ఇంటర్నెట్ గేట్వే డీటెయిల్స్ ఈ రౌట్ టేబుల్లో యాడ్ చేస్తున్నాం, అది కోడ్లో మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో రౌట్ అని మెన్షన్ చేసి సో CIDR 0.0.0/ ఇది. ఓకే, మరి ఇప్పుడు ఏంటి ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసాం విపిసికి, రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం. సో దీన్ని dev-t రౌట్ టేబుల్ పార్టీ. ఇప్పుడు మనం ఒకసారి అప్లై చేస్తే టెరాఫామ్ అప్లై చేసాం అనుకోండి. ఎస్, ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. సో డెవ్ విపిసి సబ్నెట్ క్రియేట్ అయింది. సో ఇక్కడ రౌట్ టేబుల్ క్రియేట్ అయింది, dev-t రౌట్ టేబుల్ క్రియేట్ అయింది, ఇంటర్నెట్ గేట్వే కూడా కనెక్ట్ అయింది రౌట్ టేబుల్. కానీ ఈ రౌట్ టేబుల్ వచ్చేసరికి సబ్నెట్ కనెక్ట్ అవ్వలేదు, చూసారా? ఈ రౌట్ టేబుల్ వచ్చేసరికి రౌట్ టేబుల్ వచ్చేసరికి ఈ డెవ్ రౌట్ టేబుల్ వచ్చేసరికి డెవ్ సబ్నెట్ కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే మనం సబ్నెట్ అసోసియేషన్స్ రాయలేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విపిసి క్రియేట్ చేసాం, సబ్నెట్ క్రియేట్ చేసాం, అలానే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం, ఈ రెండింటిని అటాచ్ కూడా చేసాం. ఇక్కడ ఈ సబ్నెట్ని ఈ రౌట్ టేబుల్కి అటాచ్ చేయలేదు, అందుకనే అది మనకి అటాచ్ అవ్వలేదు. ఇప్పుడు సబ్నెట్ అసోసియేషన్స్ క్రియేట్ సబ్నెట్ రౌట్ టేబుల్ అసోసియేషన్ మనం ఇచ్చేస్తే ఇక్కడికి వస్తే ఆ రౌట్ టేబుల్ అసోసియేషన్. సో జస్ట్ టేక్ దిస్ వన్, కాపీ పేస్ట్ రౌట్ టేబుల్ అసోసియేషన్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సబ్నెట్ ఐడి మెన్షన్ చేయాలి, రౌట్ టేబుల్ ఐడి మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మన ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. నేను MHR-out టేబుల్ అసోసియేషన్ అని పెడుతున్నాను, RA. సో ఇక్కడ సబ్నెట్ ఐడి అంటే ఏంటండి, మనం ఇక్కడికి వెళ్ళాలి. సబ్నెట్ ఐడి అంటే AWS_subnet MHR-subnet. సో AWS_subnet MHR-subnet అనేది నా సబ్నెట్ ఐడి. అదే రౌట్ టేబుల్ ఐడి వచ్చేసరికి మీరు అక్కడికి వెళ్తే AWS_route table -MHR డాట్ పెట్టాలి, ఇక్కడ .MHR-RT MHR-RT ఇది నా ఐడి. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. Yeah. ఇక్కడ మనం ఒకసారి సేవ్ చేసి ప్లాన్ చేస్తే అప్లై చేస్తే అన్నీ ఒకేసారి క్రియేట్.
ఈ టెరాఫామ్ మనం ఈ నెట్వర్కింగ్ మొత్తం రాయటానికి ఒక్కసారి కోడ్ ప్రిపేర్ చేస్తే ప్రతిసారి అదే కోడ్ ఆడుకోవచ్చు. దాన్ని మాడ్యూల్స్ అంటాం. అది మీకు నెక్స్ట్ క్లాస్లో ఒక మాడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా వాడాలి మాడ్యూల్ని, ఎలా కాల్ చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూడవచ్చు. సో ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూస్తే డెవ్ టీ విపిసి సబ్నెట్ రౌట్ టేబుల్ ఇంటర్నెట్ ఇవన్నీ ఇదైంది. సో ఇవన్నీ డిస్ట్రాయ్ చేయాలంటే ఒకేసారి డిస్ట్రాయ్ చేయొచ్చు, మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో ఏదైనా డౌట్ ఉందా ఈ మొత్తం కోడ్లో? వీటినన్నిటిని మనం ఎలా ఇది చేయాలి అంటే ఈ విపిసి మాడ్యూల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను రేపు చెప్తాను. అప్పుడు వీటిని పారామీటరైజ్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఒకటే సబ్నెట్ యాడ్ చేసాం. అలానే మల్టిపుల్ సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, దీనికి దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. సో ఈ కోడ్ నేను ఒకసారి కమెంట్ ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? నో. వెంకట్రావు, పవన్. నో సార్. మనం లోకల్లో కూడా రన్ చేసుకోవచ్చు కదా టెరాఫామ్ ని. సో లోకల్లో కూడా రన్ చేసుకోవచ్చు. అవును, వితౌట్ ఏడబ్ల్యూఎస్ మనం ప్రాక్టీస్ చేయడానికి వేరే ఏదైనా ఆల్టర్నేట్ ఉన్నాయా? వేడబ్ల్యూఎస్ అకౌంట్ లేకుండా మనం అంటే ఇప్పుడు నీకు వేరే అకౌంట్ అయితే ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి. వితౌట్ అకౌంట్ లేకుండా మనం ఏం చేయలేము. ఓన్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సర్వర్స్ మీద ఇవన్నీ పర్ఫామ్ చేయాలి అంటే ఓన్ సర్వర్స్ మీద అంటే క్లౌ ప్రొవైడర్స్ ఏదైనా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్ సర్వర్స్ మీద కూడా ఆన్ ప్రైమ్లో కూడా చేయొచ్చు. ఆన్ ప్రైమ్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కుబర్నెటిస్ని ఇన్స్టాల్ చేయటం కానీ అట్లాంటి ఇప్పుడు ఆన్ ప్రైమ్ సర్వర్స్ని మనం ఏమి దీంతో క్రియేట్ చేయలేము. అంటే మన ఆన్ ప్రైమ్ సర్వర్స్ని ఎలానో వేరే అయ్యే చేయొచ్చు. బట్ వేరే ఆన్ ప్రైమ్ సర్వర్స్లో కూడా మనం మన రిక్వైర్మెంట్ని బట్టి టెరాఫామ్ వాడవచ్చు. అది చూడాలి యాక్చువల్గా. అంటే ఆన్ ప్రైమ్ సర్వర్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐడియా లేదు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు టెరాఫామ్ ఎక్కడ యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అంటే ఆన్ ప్రైమ్లో కూడా హౌ టు క్రియేట్ చేయొచ్చు. బట్ దానికి అంటే టెరాఫామ్ అనేది ఎక్కడైనా ఆన్ ప్రైమ్లో కూడా మనం ఇది చేయొచ్చు. ఆన్ ప్రైమ్ కానీ వర్చువల్లో కూడా ఇది చేయొచ్చు. దానికి ప్రాసెస్ ఏదో ఉంటుంది, చూడాలి, మనకు తెలియదు, మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి. అంటే కనెక్ట్ అయ్యే మెకానిజం వేరు ఉంటుంది. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ని మన లోకల్లో ఎలా అయితే కనెక్ట్ అవుతున్నామో, ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వాలంటే లోకల్లో మనం ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ ఇవన్నీ తీసుకొచ్చి కీస్ సెటప్ చేస్తున్నాం కదా. సో అలానే నీ లోకల్ సర్వర్కి కనెక్ట్ అవ్వటానికి అంటే మీరు లోకల్లో మీ ల్యాప్టాప్లో నుంచే కాదు, మీ లోకల్లో 10 సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఒక సర్వర్లో టెరాఫామ్ ఇన్స్టాల్ చేసి ఆ టెరాఫామ్ నుంచి యాక్చువల్గా మిగతా సర్వర్స్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేయాలి, అలా టెరాఫామ్ ద్వారా ఇన్స్టాల్ చేయొచ్చు. యూజువల్గా ర్యాంచర్ అని ఉంటుంది ఆన్ ప్రైమ్ సర్వర్స్లో కుబర్నెటిస్ని ఇన్స్టాల్ చేయాలంటే, ఆ, దాని ద్వారా చేయొచ్చు. ఇక్కడ కూడా ఉంటుంది. టెరాఫామ్ యూజ్ చేసి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో కూడా చాలా ప్రొవైడర్స్ ఉంటాయి. యాక్చువల్గా టెరాఫామ్లో మనం అంటే చాలా లిమిటెడ్గా వాడతాం కాబట్టి దాంట్లో ఏదైనా చేయాలంటే మనం దానికి మళ్ళా రీసెర్చ్ చేసి చేయాలి. ఆ, వన్ సెకండ్. సో ఈ కోడ్ని కూడా నేను ఒకసారి పుష్ చేస్తాను గిటప్కి, దాన్ని మీరు చూడండి ఒకసారి. స్టాప్ చేస్తాను.